పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా తాజాగా మరోసారి మేకర్స్ వాయిదా వేశారు. ముందుగా ప్రకటించినట్టు జూన్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. అయితే సినిమా ఎప్పుడొచ్చినా తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్ విడుదల అయ్యాక సినిమా రేంజ్ ఏంటనేది తెలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఏఎం జ్యోతి కృష్ణ తాజాగా ఈ చిత్ర నిర్మాణ వివరాలను పంచుకున్నారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ సుమారు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో హరిహర వీరమల్లు రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇక ఈ మూవీ చూసి పవన్ తనను ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు. హరిహర వీరమల్లు సినిమా చూసి పవన్ కళ్యాణ్ నన్ను ప్రశంసించారు. నాతో ఇంకో సినిమా చేయాలని అన్నారు. ఒక్కసారి కాదు 3 సార్లు ఈ సినిమా చూశారు. గంట సేపు నన్ను అప్రిషియేట్ చేశారు. అసురనం పాట ఆయనకు చాలా ఇష్టం. 500 సార్లు చూసి ఉంటారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. అతను ప్రజల మనిషి అని జ్యోతికృష్ణ చెప్పారు. ఇక ఇది ఒక చారిత్రాత్మక కథ కావడంతో ఆ కాలపు వాతావరణాన్ని తెరపై వాస్తవికంగా చూపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సెట్టింగ్ల నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ ఆ కాలానికి అద్దం పెట్టేలా ఉండాలి. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వస్తోందని జ్యోతికృష్ణ తెలిపారు.